మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ కు చేరుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో టూరిజం అధికారులు స్వాగతం పలికారు. వరంగల్ రామప్పలో 2 బృందాలుగా పర్యటించనున్నారు. 1000 స్తంభాల గుడి ఖిలా వరంగల్లు 22 మంది అందాల భామలు సందర్శించబోతున్నారు. రామప్ప గుడికి 35 మంది సుందరిమణులు వెళ్తారు. భారీ భద్రత నడుమ సుందరిమణుల పర్యటన కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ పర్యటన ఎలా సాగుతోంది? ఏమంటున్నారు కంటెస్టెంట్స్ మన సంస్కృతి సాంప్రదాయాలపైన? ఎస్ ప్రియా, షెడ్యూల్ ప్రకారం 4:35 వరంగల్ కు 20 మంది సుందరి మనులు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హనుమకొండలోని హరిత హోటల్ కు చేరుకున్నారు. ఇక 20 మంది ప్రస్తుతం చేరుకున్నటువంటి సుందరి మనులకు కూడా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా డోలు సన్నాయి వాయిద్యాల మధ్య వాళ్ళకు స్వాగతం పలుకుతూ బతుకమ్మలను కూడా ఇస్తూ స్వాగతం పలుకుతూ కూడా వాళ్ళని హోటల్లోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. మరోవైపు రామప్ప వద్దకు చేరుకున్నటువంటి యూరప్ ఖండానికి చెందిన 35 మంది సుందరి మనులకు కూడా కొమ్ము కోయ బూరలు ఊదుతూ కూడా గిరిజన సాంప్రదాయం ప్రకారము స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతము దాదాపు ఇంకొక 40 నిమిషాల పాటు కూడా వాళ్ళు ఇక్కడే స్టే చేయబోతున్నారు. మొత్తానికి 1000 స్తంభాల గుడి, అదే విధంగా కిలా వరంగల్ కోటను ఈ 20 మంది ప్రస్తుతం వరంగల్ కు చేరుకున్నటువంటి 20 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే సందర్శించబోతున్నారు. ఇక వీళ్ళ కోసం ప్రత్యేకంగా భారీ స్థాయి పోలీసు బందోబస్తు 1000 మందితో కూడినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో వీళ్ళు బయలుదేరినటువంటి హన్మకొండ 1000 స్తంభాల గుడికి వెళ్ళిన తర్వాత 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేసి మంటపం నిర్మాణానికి సంబంధించి యునెస్కో గుర్తింపు కోసం ప్రస్తుతము టెంపరీ జాబితాలో కూడా ప్రస్తుతము 1000 స్తంభాల గుడికి సంబంధించిన మంటపం ఉంది. సో దానికి గైడ్ ద్వారా ఆ కట్టడాన్ని, ఆ శిల్పకళ నైపుణ్యాన్ని వివరించి అక్కడి నుంచి కిలా వరంగల్ కోటకు తీసుకెళ్తున్నారు. 5:45కు 1000 స్తంభాల గుడి నుంచి బయలుదేరి 6:25కు కిలా వరంగల్ చేరుకుంటారు. కిలా వరంగల్ లోపల దాదాపు 40 నిమిషాల పాటు స్టే చేయబోతున్నారు. అక్కడటువంటి ఆ కాకతీయ శిల్పకళా సంప్రదాయాన్ని అక్కడ పూర్తిగా గైడ్ ద్వారా వివరించి అక్కడ పేరుని శివతాండవాన్ని ఇతర కళా నృత్యాలను కూడా అక్కడ ఒక ప్రత్యేక డయాస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నాట్య కళను కూడా ప్రదర్శించిన తర్వాత ఫోటో షూట్ ఉండబోతుంది. దాదాపు 10 నిమిషాల సేపు ఆ కళాఖండాల వద్ద, కాకతీయుల కాలం నాటి కళాఖండాల వద్ద ఫోటో షూట్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి వరంగల్ కు సంబంధించిన దర్రీస్ బహుమతులను అందజేసి తిరిగి హరిత హోటల్కి అయితే రాబోతుంది. ఇది వరంగల్ కు సంబంధించి 20 మంది అందగత్తెలకు సంబంధించిన షెడ్యూల్. ఇక మరోవైపు రామప్పకు చేరుకున్నటువంటి 35 మంది అందగత్తెలను కూడా కొద్దిసేపటి క్రితమే అటు హరిత హోటల్ కు చేరుకున్నారు. వాళ్ళకు కూడా మరొక 40 నిమిషాల తర్వాత అక్కడ రామప్ప ఆలయం గార్డెన్ వద్దకు వెస్ట్ గేట్ ద్వారా గార్డెన్ లోపలికి వెళ్తారు. ఆ గార్డెన్ ఉన్నటువంటి అక్కడ కట్టడాలు ఉన్నాయి. సో వాటిని చూసిన తర్వాత 5:35కు వాళ్ళు ఆ రామలింగేశ్వర ఆలయం లోపలికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసుకొని గార్డెన్ లో ఏర్పడినటువంటి ప్రత్యేక డయాస్ వద్ద శాస్త్రీయ నృత్యాలు, పేరు నృత్యాలు కూడా ఉంటాయి. 7:25 అక్కడ మంత్రి సీతక్కతో పాటుగా కూడా జిల్లా స్థాయి అధికారులందరితోని వాళ్ళందరికీ సత్కారం ఉండబోతుంది. ఆ సత్కారంలో వెదురు కర్రలతో చేసినటువంటి ఒక ప్రత్యేక బహుమతిని వాళ్ళకి అందించబోతున్నారు. మొత్తానికి హెరిటేజ్ టూర్ ద్వారా ఈ కంటెస్టెంట్ మొత్తంగా 55 మంది కంటెస్టెంట్ అందరూ కూడా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, ఇందులో ప్రధానమైనటువంటి గిరిజన కోయ సంస్కృతి సంప్రదాయాలను 30 మంది కంటెస్టెంట్లకు వివరించబోతున్నారు. ఇక వరంగల్ కు సంబంధించి కాకతీయుల కళాపోష సంపద ఆ కళలో ఉన్నటువంటి ఈ యొక్క కళా నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలను కూడా గైడ్ వివరించబోతున్నారు. ఈ 2 టూర్ ద్వారా ఈ 2 టీంలకు సంబంధించి కూడా ప్రధానంగా టూరిజం, వరంగల్ కు ప్రధానమైనటువంటి టూరిజం అనేటువంటి అంశంపై కూడా హెరిటేజ్ సైడ్ వైపు రామప్ప హెరిటేజ్ గుర్తింపున్న నేపథ్యం లోపల యునెస్కో గుర్తింపు ఉంది కాబట్టి దానికి సంబంధించి కీలకంగా ఈ కంటెస్టెంట్లకు దీనిపై కనుక గైడ్స్ ద్వారా వివరణ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా వరంగల్ కు సంబంధించినటువంటి కళాత్మక శోభ, అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక టూరిజం ప్లేస్ల గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుసున్న ఉద్దేశంతో అయితే టూర్ కొనసాగుతుంది. ఇంకా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కంటెస్టెంట్ అంతా కూడా హెరిటేజ్ టూర్ కి అయితే బయలుదేరబోతున్నాం. దానికి సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు ఉన్న పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ వేణు, థాంక్స్.